అది కాలేజ్ 5th డే. మార్నింగ్ బస్ జర్నీ నుంచి స్టార్ట్ అయింది నా గందరగోళం. బస్ స్టాప్ దగ్గర బస్ కోసం వెయిట్ చేస్తున్నా. టైం మాత్రం నీకు లేట్ అవ్వడం అలవాటైపోయింది అన్నట్లు నన్ను చూస్తుంది. బస్సు వచ్చింది, ఆల్రెడీ ఫుల్. ఒకటే స్టాప్ కదా అనుకుని ఎక్కేసా. స్టాప్ మాత్రం ఒకటి కాదు, 4 స్టాపుల తర్వాత కాలేజ్ వస్తుందని తర్వాత తెలిసింది. బస్సులో నుంచున్నా, ఒక చేయి రాడ్ మీద, ఇంకొక చేయి బ్యాగ్ మీద. డ్రైవర్ సడన్గా బ్రేక్ వేశాడు, కానీ పడలేదు. అప్పుడు అదే పెద్ద విక్టరీలా అనిపించింది నాకు. కండక్టర్ టికెట్ అడిగాడు. ఐడి కార్డు కోసం బ్యాగ్లో చేయి పెడితే లిప్ బామ్, కాంబ్, ఓల్డ్ రిసిప్ట్ ఇవి కనిపిస్తున్నాయి. ఈ లోపు నెక్స్ట్ స్టాప్ కూడా వచ్చేసింది. మళ్ళీ వెతికితే ఐడి కార్డు దొరికింది. అప్పుడు హమ్మయ్యా అనుకుని కొంచెం రిలీఫ్ అయ్యాను. విండో పక్కన కూర్చున్న అంకుల్ ఫోన్లో రీల్స్ చూస్తున్నాడు. వాల్యూమ్ ఫుల్గా పెట్టేశాడు. లైఫ్లో ఫోకస్ ఉండాలి అంటూ మోటివేషనల్ స్పీచ్ నడుస్తుంది. బస్ మాత్రం సిగ్జాగ్గా వెళ్తుంది. కాలేజ్ గేట్ దగ్గర దిగి రన్నింగ్లో క్లాస్కి వెళ్ళాను. ఫ్రంట్ బెంచెస్ ఫుల్, మిడిల్ బెంచెస్ ఫుల్. బ్యాక్ బెంచ్ ఒక్కటే ఎంటీగా ఉంది. లేట్ అయితే అయ్యాను కానీ లాస్ట్ బెంచ్ సీట్ దొరికింది అన్నట్లు డబల్ రిలీఫ్లో ఉన్నా. బ్యాక్ బెంచ్లో కూర్చున్న వెంటనే ఫ్యాన్ ఫుల్ స్పీడ్. ఫేస్ మాత్రం సీరియస్గా ఉంది, ఇన్సైడ్ మాత్రం ఫుల్ హ్యాపీనెస్. బోర్డు కొంచెం బ్లర్గా కనిపిస్తున్నా సార్ వాయిస్ మాత్రం క్లియర్గా వినిపిస్తుంది. సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను విండో నుండి బయటకు చూస్తున్నా. ట్రీస్, స్కై, గ్రౌండ్లో కొంతమంది స్టూడెంట్స్ రన్నింగ్ చేస్తున్నారు. నాకు అది చూసి అక్కడికి వెళ్ళిపోవాలనిపించింది. సార్ సడన్గా అడిగారు, లాస్ట్ బెంచ్ వినిపిస్తుందా అని. నేను వినిపిస్తుంది సార్ అన్నట్టు తల ఊపాను. ఓకే అనుకున్నట్లు సార్ క్లాస్ కంటిన్యూ చేశారు. ఈలోపు బెల్ మోగింది. అందరూ లేచారు. నేను లాస్ట్ బెంచ్ నుండి స్లోగా బయటికి వచ్చాను. బయటికి వెళ్లే ముందు ఒకసారి బ్యాక్ బెంచ్ని చూసి, మార్నింగ్ బస్సులో స్టాండింగ్ నుంచి క్లాస్లో బ్యాక్ బెంచ్ వరకు ఈరోజు మొత్తం అడ్జస్ట్ అయ్యాను. బస్సులో స్పేస్ కోసం అడ్జస్ట్, క్లాస్లో టైం కోసం అడ్జస్ట్. కానీ బ్యాక్ బెంచ్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ టైం అడ్జస్ట్ అవ్వకపోయినా పర్లేదు అనిపించింది. జస్ట్ కూర్చున్నా, ప్రెజర్ లేదు, రష్ లేదు. చాలా రిలీఫ్ అనిపించింది. అదే చాలు నాకు.